సార్ నిన్న సీఎం గారు చాలా సిటీస్ విజిట్ చేసినట్టు చెప్పారు. లండన్, ఫ్రాన్స్, ప్యారిస్ ఇవన్నీ కూడా టూరిస్ట్ రిలేటెడ్ ప్లేసెస్. మన హైదరాబాద్కి మనం లైవ్లీహుడ్ కోసం వచ్చాము, ఎక్కువ జాబ్స్, మన బతుకు తెరువుల కోసం వచ్చిన వాళ్ళము. మనకి టూరిజం కన్నా ఎక్కువ మన బతుకులు ఇంపార్టెంట్ ఫస్ట్. అండ్ మోర్ ఓవర్ ఇదొక పెద్ద ప్రాజెక్ట్, ఇన్ని క్రోర్స్ పెడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ కి సే ఏది, మనం కామన్ మ్యాన్ ఈజ్ ద మెయిన్ ట్యాక్స్ పేయర్ రోల్ ప్లే చేస్తున్నారు. మన కామన్ మ్యాన్ కి సే లేకుండా, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ముందుకెళ్ళడానికి సిద్ధమయ్యారు. పెద్ద పెద్ద డెలిగేట్స్ తో మీటింగ్స్ అయితే చేస్తున్నారు. బట్ ఇలాంటి ఫోరం లో వచ్చి ఎందుకు మాట్లాడలేదని సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నిన్నటి పీపీటీలో పెద్ద పెద్ద రోడ్స్, న్యూ స్టాట్యూస్, బిల్డింగ్స్ వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ దానివల్ల నష్టపోతున్న మిడిల్ క్లాస్ మ్యాన్ ప్రాపర్టీస్, ఇంకా వాళ్ళ లైఫ్స్ గురించి ఎక్కడ మెన్షన్ లేదు. ఒక మెన్షన్ చేశారు టీడీఆర్స్ అని, ఇంకా అంతే. మాకు అప్పటి నుంచి నిద్ర లేదు. టీడీఆర్స్ మా పక్కనేనండి, కొంచెం డిస్టెన్స్ లోనే కోకపేట, బుడ్వేల్ ఇలాంటివన్నీ ప్రాపర్టీస్ సేల్ కి తీసుకొస్తున్నారు గవర్నమెంట్. సో మనందరికీ తెలుసు అక్కడ ప్రాపర్టీస్ ఎంత వాల్యుయేషన్ ఉన్నాయో. వేరాజ్ మా ప్రాపర్టీస్ వచ్చేసి 0 వాల్యుయేషన్ అని అన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని నేను గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని గురించి టేక్ కేర్ చేయాలి అని. కేటీఆర్ సార్ ఇంకా అన్ని కాలనీస్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని స్ట్రాంగ్ గా అపోజ్ చేయాలి. ఎందుకంటే మేము మూసీ బ్యూటిఫికేషన్ ని అపోజ్ చేయట్లేదు, కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ ని టేక్ ఓవర్ చేయడం ని అపోజ్ చేస్తున్నాము. సో అందరూ యునైటెడ్ గా ఉండాలి, ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ గా వెళ్ళాలి పబ్లిక్ ఒపీనియన్ తో అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. 3 important things I have to tell. ఇక్కడ వచ్చింది ఇంతమంది స్పీచ్, అందరూ వాయిస్లో వణుకుంది. దిస్ ఇస్ అన్పార్లమెంటరీ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. మై లాయర్ ఫస్ట్ వెన్ వీ కాంటాక్టెడ్, హీ సెడ్ ది ఫ్యాక్ట్ దట్ నీ మానసిక తనావ్ మీకు ఇంత ఇబ్బంది చేశాడు, దట్ విల్ బి ద ఫస్ట్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ద జడ్జ్. ఇంతమంది వణుకుతున్నారు, మాట్లాడుతున్నారు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ గోయింగ్ ఆన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ? ఏమిటో వణుకోవడం. రెండోది డివైడ్ అండ్ రూల్. ఇమీడియట్లీ ఇక్కడ స్టార్ట్ చేసి 0 వాల్యూ నల్గొండ. I think we have to talk with Nalgonda people and tell them the real story so that they will shut up. In Nalgonda లో వేరే స్టోరీ చెప్పడం, అక్కడ ఇంకేదో చెప్పడం, ఇక్కడి నుంచి ఇలా చెప్పడం. We have to go to Nalgonda and tell them the true story. Thank you so much. నిన్న కూడా నేను ఒక చిన్న రీల్ చూసాను. అతను నేను మూసి సుందరీకరణ చేయాలన్నా వద్దా, మీకు అంత అభ్యంతరం ఉంటే నాకు అవసరం లేదు, నేను డ్రాప్ అయిపోతాను, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. ఈ రోజు వరకు తెలంగాణ ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇంకా వేరే ఎవరైనా మీడియా వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నువ్వు మూసి ఆపేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా అనలేదు. నువ్వు మూసి చేయమని అంటారు. కాకపోతే మనం మధ్య పేద తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయమని చెప్పేసి పదే రేవంత్ రెడ్డి గారికి మనం అదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ అతనికి ఎందుకు అర్థం కావట్లేదో తెలియదు. ఎంతసేపు ఉన్నా కానీ మనం ఆయన అనుకున్న దానికి ఎలా రీచ్ అవ్వాలనే దాని మీదనే అతని ఎక్స్పెరిమెంట్ అంతా అట్లే ఉంటుంది తప్ప అతను ఎక్కడ కూడా మనల్ని కాపాడాలి, మనల్ని ఏదైనా ఒక దారికి చేయాలనే విషయం మనకి ఎక్కడ కూడా అర్థం అవట్లేదు.